ఛానల్కి పోరాటాన్ని లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా భుజాల మీద వేసుకుని మోస్తున్నటువంటి కార్యకర్తలకు, స్నేహితులకి అందరికీ కూడా శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కరెక్ట్గా 1 ఇయర్ అయిందండి. ఏం జరిగిందండి? గొంతు నొక్కేశారు. సుప్రీంకోర్టులో యాంటీ కన్వర్షన్లో ఇంప్లీట్ పిటిషనర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల అసాసినేషన్ జరిగి 1 ఇయర్ కరెక్ట్గా March 24th. ఈరోజు బ్రేకింగ్ న్యూస్లు ఏంటి సార్? ఎస్సీస్ కానీ క్రిస్టియానిటీని స్వీకరిస్తే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తామని సుప్రీంకోర్టులో. ఇదే రోజు ఈ ప్రకటన సుప్రీంకోర్టు నుంచి వచ్చిందంటే మీకు అర్థం కావట్లేదా? ఇట్ ఈస్ ఎ వెరీ సిస్టమాటిక్ డిజైన్డ్ యాక్షన్ ప్లాన్ బై ది ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. రేపు వచ్చి ఉండొచ్చు కదా, ఎల్లుండి వచ్చి ఉండొచ్చు కదా. వాట్ ఈస్ ద మ్యాజిక్ ఫిగర్ బిహైండ్ March 24th? On the same day, on the very same day, it is a deadlock. నేను నిజంగా కూడా జనం గ్యాదరింగ్ మీద ముఖ్యమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టి నేను పెద్దగా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు, ఏమి అనుకోకండి. కానీ పెద్దలు హర్షకుమార్ గారు ఏదైతే సూచిస్తారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని శ్రద్ధతో విని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఈ పోరాటాన్ని ఉధృతం చేసి అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఒక అల్టిమేటం కూడా మన అందరం కలిసి జారీ చేయాలని చెప్పి సభ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు క్వైర్ వారు ఒక ప్రత్యేకమైన పాటను పాడటం జరుగుతుంది. రెండవ పాట పాడుకుందాం. పాటల షీట్ నుంచి దేవ దృష్టి ఉంచున్నారు.